క్యాన్సర్ అన్న పదం వినగానే వణికిపోతాం. పునర్జన్మకు తెలవడం వల్ల రావడం జరిగింది. వచ్చాను, టాబ్లెట్స్ తీసుకున్నాను, నాకు చాలా నమ్మకం అనిపించింది. పునర్జన్ అనేది వై డోంట్ వి ట్రై అన్నట్టు మేము వచ్చాము, చూపించాము, అవి చాలా బాగా పనిచేస్తాయి. మై మదర్ ఇస్ నౌ షీఈస్ ఫీలింగ్ వెరీ ఫైన్. క్యాన్సర్ ఎప్పుడు చంపదు ఎవరిని, ఎవరైనా చంపిద్దంటే అబద్ధం అది. క్యాన్సర్ చాలా పెద్ద జబ్బే, ఎస్, కానీ క్యూరబుల్ కాదు అనడం మాత్రం అసాధ్యం. ఇక్కడ మియాపూర్లో ఉన్న పునర్జన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చాను. చాలామంది పేషెంట్స్ని వాళ్ళని పేషెంట్ బంధువుల్ని కూడా అడిగితే, సార్ ఇక్కడికి వచ్చాక మాకు బాగా నేను చాలా హ్యాపీగా ఉన్నా, మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పారు. నా పేరు స్వరూపరాణి అండి. నేను ఇక్కడే హైదరాబాద్. నాకు సెల్ఫ్ చెకప్ ద్వారా తెలిసిందండి లంప్ ఉందని. ఇంకా బయాప్సీ చేశారండి. బయాప్సీ ద్వారా అది అని తెలిసింది క్యాన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆపరేషన్ అయిందండి. తీసేశారు. 20 వరకు కీమోస్ అయ్యాయి, రేడియేషన్స్ అయ్యాయి. రేడియేషన్స్ వల్ల చాలా వీక్ అయ్యాను నేను. అప్పుడు అనిపించింది ఇంకేదన్నా ట్రీట్మెంట్ ఉంటే బాగుండు అని వచ్చేసానండి. అంతే, వచ్చాను, టాబ్లెట్స్ తీసుకున్నాను, నాకు బాగానే ఉంది. ఇంకా రావాలని మళ్ళీ అనిపించి సెకండ్ టైం వచ్చానండి. లేచి అన్ని పనులు చేసుకుంటున్నాను. మామూలుగా ఒకప్పుడు ఎలా ఉండేదాన్నో అలాగే ఉన్నాను. నమస్కారం అండి, నా పేరు అరుణ్ బాబు. మా అమ్మగారి పేరు భారతమ్మ, ఏజ్ 60. మా మదర్కి క్యాన్సర్ డిటెక్ట్ అయిపోయింది. ఇట్ హ్యాస్ బిన్ స్ప్రెడ్ అవుట్ టు ఆల్ ద ఆర్గాన్స్ అనమాట. 2 కీమోలు కూడా అయ్యాయి. ఎవ్రీ టైం కీమో ఇచ్చినప్పుడల్లా 2 days కంటిన్యూస్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటికీ. సో మేము వీఆర్ సర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్. యాక్చువల్లీ మా మదర్ని అలా చూడలేకపోయాం మేము. పునర్జన్ అనేది మేము గూగుల్లో కూడా చూసాము. వై డోంట్ వి ట్రై అన్నట్టు మేము వచ్చాము, చూపించాము, అవి చాలా బాగా పనిచేస్తాయి. జస్ట్ లైక్ నార్మల్ పర్సన్ లాగా ఉన్నారు.